నేను అడుగుతున్నాను కొండ సురేఖ గారిని, కొండ సురేఖ గారు మీరేనా ఆడోళ్ళు? వేరే ఆడవాళ్ళ పేర్లు నువ్వు ఎట్లా తీసుకుంటావు? నీకేం రైట్ ఉంది? నువ్వు అసలు ఆడదానివేనా? వాళ్ళ కుటుంబాలు లేవా? వాళ్ళు బాధపడరా? వాళ్ళు ఆవేదన చెందరా? ఒక రకులని సమంతని ఎట్లా తీసుకుంటావు నువ్వు పేరు? నాగార్జున కేటీఆర్ మధ్యలో నువ్వేమన్నా బ్రోకర్ పని చేసినావా? నీకేమన్నా నువ్వు బ్రోకర్ పని చేసి నీకు చెప్పిండ్రా వీళ్ళు? రమ్మనంటే పోలేదని అంత స్పష్టంగా ఎట్లా చెప్పగలుగుతున్నావు? అంటే కావాలని తప్పుడు ఆరోపణలు. అంటే రోజు రోజుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము 6 గ్యారెంటీలు ఏవైతే ఇస్తానని ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా హైదరాబాదులో మూసి అనేటువంటి ఇది ఒకటి పెట్టుకొని దాంట్లో కూడా స్పష్టత లేకుండా ఇవాళ మూసి ప్రాజెక్టు చేయడం వల్ల 10,000 కోట్లు ఏది మేఘా కృష్ణారెడ్డి తోటి ఒప్పందాలు చేసుకొని అవి ఆ డబ్బులు వస్తాయి అనేటువంటి ఆశలో దానిపైన పడ్డరే తప్ప ఇవాళ 6 గ్యారెంటీలు అమలు చేయాలనే సోయి లేదు. అవి తప్పించుకోవడం కోసం బీఆర్ఎస్, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికప్పుడు ప్రజలలో ఉంటుంది, ప్రజా సమస్యలు తెలుసుకుంటుంది, ప్రజల పక్షాన నిలబడుతుంది, ప్రజల కోసమే పెట్టినటువంటి పార్టీ కాబట్టి ఆ పార్టీ నాయకులు రేపు ప్రజలలో ఇట్లనే పోతే మా కాంగ్రెస్ పార్టీ, మా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉనికే లేకుండా పోతుందని ఒక భయంతో ఈ రకమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు తప్ప ఇంకొకటి కాదు. కాబట్టి ఖబర్దార్ కొండ సురేఖ గారు, మీరేందో, మీ చరిత్ర ఏందో, మీ కుటుంబం ఏందో ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు. నీ కన్నీళ్ళు, నువ్వు ఏడుపుడు, నీ మాటలు ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలకు కొత్త కాదు. ఇవి ఏడుపులు కానీ ఈ పనిల మాటలు ఇతర ఆడవాళ్ళని కించపరిచేటువంటి పద్ధతి మానుకో, మంచి పద్ధతి కాదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను.